బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, మకర రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి మాకు చెప్పండి. తప్పకుండా. సో మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 2026 ఎట్లా ఉండబోతుందండి, ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే బిజినెస్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్ని రకాలుగా బాగుంది వీళ్ళకి. ఓకే, కార్డ్స్ అన్నీ బాగున్నాయి. చిన్నగా ఏంటంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, భార్య ఆర్ భర్త ఎవరైతే ఉన్నారో, మకర రాశి వాళ్ళకు ఉండే భార్య భర్త, వాళ్ళ నుంచి సరైన సపోర్ట్ ఈ నెల దొరకదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సపోర్ట్ చేస్తున్నానన్న ఒక ఫీలింగ్లో ఉంటారు, బట్ వాళ్ళకి అంత సపోర్ట్ దొరకదు అనమాట. సో ఆ ఒక్క విషయంలో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా మకర రాశి వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయాలలో కొంచెం జాగ్రత్త పడి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు మీరు సేవ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో అది మీ ఫ్యూచర్కి పనికి వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్ని అంటే బిజినెస్ పరంగా బాగుంది, వర్క్ పరంగా బాగుంది, రిలేషన్షిప్స్ చిన్న కరెక్షన్, ఇవి నేను చిన్నగా అనమాట. ఇది ఒక్కటే ఓవరాల్గా ఇలాగే ఉంటుందని కాదు, ఓవరాల్గా ఎనర్జీ ఆఫ్ ద మంత్ చాలా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఇంకొక వార్నింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే పిలవలేదో, పిలవని పేరంటానికి వెళ్ళడం అంటారు కదా, సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. మీకు ఎక్కడైతే వెల్కమింగ్గా ఉండరో, మిమ్మల్ని ఎవరైతే పిలవరో, మిమ్మల్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళ దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నెల వెళ్ళకండి. అవమానం, మనం ఉగాది స్టార్టింగ్లో అవమానం, రాజపూజ ఇవన్నీ చూస్తాం కదా, సో అట్లా వెళ్ళిన దగ్గర మీకు కొంచెం ఇన్సల్ట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ మీకు 2 కలర్స్ వచ్చినాయి, పర్పుల్ అండ్ గ్రీన్, ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక ఎక్సలెంట్ ఒక బ్యూటిఫుల్ కార్డ్ ఏంటి అంటే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఈ మంత్లో మకర రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి ఫీల్ ప్రౌడ్ అనమాట. కొంచెం ప్రౌడ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో పేరెంట్స్కి, అవన్నీ ఎక్కువగా మీ పిల్లల వల్ల మీకు చాలా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది ఈ మంత్లో. ఓకే, అండ్ అదేవిధంగా ఏంటంటే చాలా కేసెస్లో మీ మనసులో అంటే మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు బట్ ఇంకొకటి ఏదో చేస్తారు. కోర్సెస్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడు ఈ మంత్ ఎక్సలెంట్ టైం ఏంటంటే మీ ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫాలో అవ్వడానికి ఎక్సలెంట్ మంత్ అనమాట. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఒక డైలమాలో ఉంటాం, నేను ఈ పని చేస్తే మా పేరెంట్స్ వద్దంటున్నారు, నాకు ఇది సక్సెస్ఫుల్ అవ్వకపోతే నాకు మళ్ళీ ఇబ్బంది పడతారు నా పేరెంట్స్, అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు ఉంటుంటాయి. కాబట్టి ఈ మంత్ ఎట్లాంటి ఎనర్జీస్ అంటే మీ ప్యాషన్, కొంతమందికి మూవీస్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి ఇంకొకటి ఏదో చేయాలని ఉంటుంది. సో ఆ ప్యాషన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ మంత్ కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే మీకు రిజల్ట్స్ చాలా, అవుట్కమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో వీళ్ళకి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ వీళ్ళకి లక్కీ నెంబర్ 8 and 4, లక్కీ డేట్ 4, 13, 22, స్పెషల్ డేట్ వీళ్ళకి 14th ఏప్రిల్. 14th ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి ఎనర్జీలో మంచి షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా వీళ్ళకి ఉంటుంది. ఇనీషియల్గా కొంచెము భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఇవన్నీ ఉన్నా కానీ 14th ఏప్రిల్ నుంచి ఇవన్నీ కవర్ అయిపోయి. ఓకే ఓకే, సో వీళ్ళకి ఒక్క రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక శుక్రవారము 11 కమలా పూలతోటి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ అష్టోత్తరం చదివితే సరిపోతుంది. ఫైనాన్షియల్ లాసెస్ అవి అవ్వకుండా వర్క్ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్, మకర రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉంది అనేది అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.